ముందు ఉన్నటువంటి పరిపాలన 10 సంవత్సరాలు చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు ఈరోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపద దోచుకొని కూడబెట్టినటువంటి సంపద ఏదో ఇటువంటి గరీబు పేదవాళ్ళ పోటీ చేస్తున్నటువంటి వార్డులలో నేరుగా బీర్లు బిర్యానీలు డబ్బులు చాలా పంచుతారు. పంచినా కానీ నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, నిజాయితీగా ఒకవేళ వ్యక్తులు ఎవరైనా పంచితే వద్దు చెప్పేసి రిక్వెస్ట్ చేసేటటువంటి వ్యక్తినన్నా నేను. కాకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ రోజు క్రెషల్ రై కానీ నల్లమన్ను కానీ ప్రతి ఒక్కటి దోచుకున్నారు. కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, నల్లమన్ను అంటే మిషన్ కాకతీయ ద్వారా 18 లక్షలు ఏవైతే మాదారానికి శాంక్షన్ అయినాయో అవికి నల్లమన్ను అనేది ఒక ఇటుక బట్టీల వాళ్ళకి అమ్మితే 45 లక్షలు, మిషన్ కాకతీయ ద్వారా 18 లక్షలు, మొత్తం 63 లక్షల రూపాయలు 7 సంవత్సరాల నుంచి. ఉన్నాయో ఎవరికి చెప్పలేదు. కనీసం ఆ 7 సంవత్సరాల కింద ఒక భూమి కొన్న ఎకరా భూమి ఈరోజు 4-5 కోట్లు పలుకుతుండే. ఈ డబ్బు అంతా అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఈ కౌన్సిలర్ల రూపంలో కూడబెట్టిన డబ్బు అంతా వాళ్ళ మీద ప్రజల మీద చల్లి ఆ రకంగా ఓట్లు తీసుకొని గెలుద్దామనుకునే భావనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, వాళ్ళకందరికీ వాస్తవాలు తెలుసు. మీరు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని భ్రమలో మీరు ఉన్నారు. ప్రజలకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళ ద్వారా జరిగే మంచి ఏందనేది చెప్తానన్నా. ఇంతకుముందు జరిగిన చెడు గురించి చెప్పినాను. అయితే ఇక్కడ ఏదైతే ఉందో మాదారంలో ఏ పదవులు లేకుండా మంత్రికుంటలో మేము ఏదైతే బతుకమ్మ ఘాటి నిర్మించినాం, అదేవిధంగా మాదారంలో ఏదైతే ఒక టెంపుల్కి రగన్న గెలవగానే ఒకటి వాళ్ళ కోరిక మేరకు గ్రిల్స్ ఒక టెంపుల్కి ఆలయానికి డొనేట్ చేసినాం. అదే రకంగా ఏదైతే విగ్రహం పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మిస్తున్నామో అందులో రగన్న అండతో మేము 1,26,000 రూపాయలు సొంతంగా ఎటువంటి అధికారికంగా మేము పదవులలో లేకపోయినా ఇటువంటి సేవా కార్యక్రమాలలో ఉన్నాం. మా వంతు సహాయంగా చిన్నదో పెద్దదో మా వంతు సహాయంగా మేము సేవల రూపంలో చేస్తూ ఉన్నాం. కనుకనే ప్రజలలో ఒక మార్పు రావాలని, దాచుకునే వాళ్ళకు దూరం పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో అయినటువంటి నాయకులను మాత్రమే కోరి ఎంచుకోవడం జరిగింది. దయచేసి గ్రామస్తులు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఎంత ఇచ్చినా అది గ్రామంలో వీళ్ళు దాచుకున్న డబ్బే కనుక మీరు తీసుకొని వేసేటప్పుడు మాత్రం ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తాడనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకోండి.